వెల్కమ్ టు న్యూస్ అడ్డా. విజయవాడలో సాయి కృష్ణ సంఘటన. ఒకవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు తెలుగుదేశం పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో మరి అక్కడున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎందుకు మౌనంగా ఉంటున్నారు? విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం ఏపీలో ఆ ఒక్క పార్టీకి మాత్రం పట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉందని చెప్పవచ్చు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు సహజంగా పార్టీలు అప్రమత్తం అవుతాయి. మైలేజీ కోసం కూడా ఆందోళనలు చేస్తాయి, చూస్తాయి కూడా, పరామర్శలు కూడా చేస్తాయి, డిమాండ్లు చేస్తాయి. కానీ యువకుడు సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇంత హాట్ టాపిక్గా మారిన కాంగ్రెస్ పార్టీ లేదా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? కొద్దో గొప్ప ఉన్న ఆ పార్టీ సానుభూతి పరలో ఈ ప్రశ్న అయితే తలెత్తుతున్నది. విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. మే 9న కృష్ణలంక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కనిపించకుండా పోయాడు. దీనిపైన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం సిఐ నాగరాజును సస్పెండ్ చేసి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కూడా విచారణలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సాయి ఇంటికి వెళ్ళి అతని తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి కూడా వచ్చారు. ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన తల్లిని కూడా కలిసి రావడం జరిగింది. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐని సస్పెండ్ చేయడమే కాకుండా ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. మరీ ముఖ్యంగా ఆయన బాధిత కుటుంబాన్ని పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. వారికి ఎంతో కొంత భరోసా సైతం కల్పించారు. ఏపీలో ఉన్న చిన్న చితక పార్టీలు కూడా సాయి కృష్ణ అంశం పైన మాట్లాడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీపై, అంతకుముందు వైసీపీపై ఒంటికాలిపై లేచిన షర్మిల మౌనంగా ఉండిపోయారు. కనీసం ఒక ప్రకటన కూడా చేయడం లేదు. పైగా పొలిటికల్ అనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇది స్పందించాల్సిన అంశం. లాకప్ డెత్ అనే తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో షర్మిల కనీసం మాట్లాడడం లేదు. మరోవైపు తనకు రాజ్యసభ సీటు దక్కనప్పటి నుంచి షర్మిల కొంత రాజకీయంగా మౌనంగా ఉంటున్నారా అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఇటువంటి సీరియస్ ఘటనలపై స్పందించకపోతే ఎప్పటికీ ఆ పార్టీ అక్కడే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. అయిపోయింది.